రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ నటి అశు రెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్లో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9,35,00,000 కాజేసినట్లు ఫిర్యాదు బాధితుడి కుటుంబ సభ్యులు చేశారు. ఇక తనకు కుమారుడు ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి డబ్బులు కాజేసినట్లు అతని తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ధర్మేంద్ర 2018లో ఇండియాకు రాగా అప్పుడే అశు రెడ్డితో పరిచయం అయినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. చందు, అయితే ఇటు హైదరాబాద్ నగరంలోని పెళ్లి పేరుతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అనుష్ రెడ్డి అనే నటి తన కుమారును పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9.35 కోట్లు తీసుకొని మోసం చేసిందంటూ కూడా ఏదైతే బాధితుడు వైవి సత్యనారాయణ పోలీసులు అయితే ఆశ్రయించారు. అయితే ముఖ్యంగా లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వైవి ధర్మేందర్ 2018లో భారత్ కు వచ్చిన సమయంలోనే నటి అనుష్ రెడ్డితో పరిచయం అయితే ఏర్పడింది. ఈ పరిచయం తర్వాత ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఏదైతే నమ్మకం కల్పించిన తర్వాత వివిధ అవసరాల పేరుతో దఫల వారీగా 9.35 కోట్లు తీసుకున్నట్లయితే ఆరోపిస్తారు. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పెళ్లి విషయాన్ని తప్పించుకుంటూ చివరకు మోసం చేసినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఈ విషయమై హైదరాబాద్ సిసిఎస్ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా ప్రస్తుతం సేకరిస్తారు. అయితే 2018లోనే వీళ్ళిద్దరికీ కూడా పరిచయం అయినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడంతో కూడా ఇటు అనుష్ రెడ్డి కూడా ఏదైతే ఇటు వైవి ధర్మేంద్రని అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే ఇది నమ్మిన ధర్మేంద్ర కూడా పెళ్లి పేరుతో దఫల వారీగా 9.35 కోట్లు వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే బాధితుడు తండ్రి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కూడా ప్రస్తుతం ఈ విషయం బయటకు అయితే వచ్చింది. అయితే ఇప్పటికే సిసిఎస్ పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలు అంటే ఏ టైంలోనే అమౌంట్లు ఎలా తీసుకుంది, ఆన్లైన్ లో తీసుకున్నదా లేదా క్యాష్ తీసుకున్నదో దానికి సంబంధించి ప్రస్తుతం సిసిఎస్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తాయి. రైట్ కుమార్, థ్యాంక్